ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల ముందు కురిపించిన హామీల జల్లుకు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఇచ్చిన హామీలకు చేస్తున్న పనులకు పొంతన లేకుండా పోయిందని ప్రజలు మండిపడుతున్నారు. ముఖ్యంగా సామాజిక పింఛన్ల విషయంలో కూటమి ప్రభుత్వం అనుసరిస్తున్న తీరుపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఎన్నికల ప్రచారంలో కొత్త పెన్షన్లు ఇస్తాం, అర్హులందరికీ న్యాయం చేస్తాం అని ఊరూరా డప్పు కొట్టి చెప్పిన చంద్రబాబు నాయుడు ఇప్పుడు అధికారం చేతికి రాగానే ఆ ఊసే ఎత్తకపోవడంపై లబ్ధిదారులు అగ్గె మీద గుగ్గిలమవుతున్నారు. హామీ ఇచ్చింది మీరే, అడిగిందెవరు? రాష్ట్రంలో కొత్త పెన్షన్లు జారీ ప్రక్రియ నత్తనడకన సాగుతుండటంపై విపక్షాలతో పాటు సామాన్య జనం కూడా నిలదీస్తున్నారు. అసలు పెన్షన్లు పెంపు గురించి కానీ, కొత్త పెన్షన్లు గురించి కానీ లబ్ధిదారులు ఎవరైనా అడిగారా? ఓట్ల కోసం ఉచిత హామీల మూటలు చెప్పి ఇప్పుడు తీరా గద్దెనెక్కాక వృద్ధులను ముప్పతిప్పలు పెట్టడం ఏ రకమైన రాజకీయం అని ప్రశ్నిస్తున్నారు. అసలు మిమ్మల్ని హామీలు ఇవ్వమని ఎవరు బతిమలాడారు? చంద్రబాబు గారు ఓట్లు దండుకోవడానికి అడ్డగోలు వాగ్దానాలు చేసి ఇప్పుడు వృద్ధులను రోడ్డున పడేస్తారా అంటూ క్షేత్రస్థాయిలో బాధితులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రానికి భారం అంటూ సరికొత్త సాకులు, కొత్త పెన్షన్లు ఇస్తే రాష్ట్ర బడ్జెట్పై తీవ్రమైన ఆర్థిక భారం పడుతుందంటూ ప్రభుత్వం వెనుకడుగు వేస్తుండడంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఎన్నికల మేనిఫెస్టోలు తయారు చేసేటప్పుడు ఈ ఆర్థిక పరిస్థితులు తెలియవా, లేక కేవలం అధికారం దక్కించుకోవడమే పరమావధిగా ప్రజలను వంచారా అని మేధావులు సైతం ప్రశ్నిస్తున్నారు. రాష్ట్ర ఖజానా ఖాళీగా ఉందనే సాకుతో పేదలకు అందాల్సిన పెన్షన్లను ఎగ్గొట్టేందుకు కుట్రలు చేస్తున్నారని లబ్ధిదారులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా కాలయాపన ఆపి ఇచ్చిన హామీ ప్రకారం అర్హులైన వృద్ధులందరికీ తక్షణమే కొత్త పెన్షన్లు మంజూరు చేయాలని, లేని పక్షంలో కూటమి ప్రభుత్వానికి ప్రజల నుంచి గట్టి సమాధానం తప్పదని హెచ్చరిస్తున్నారు. ఈ వీడియో గురించి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే లైక్ మరియు సబ్స్క్రైబ్ చేయండి.